లోగో అంటే అదొక అధికారిక చిహ్నం అన్నమాట. ఆ రెండు కూడా ఆవిష్కరించారు. సంబంధిత విషయ నిపుణుల్ని మరి అభినందిస్తున్న తరుణాన్ని కూడా చూస్తున్నాం వేదిక మీద. పట్టణ అభివృద్ధిని కేవలం నిర్వహించటం నుంచి ముందస్తుగా దిశానిర్దేశం చేసే విధాన రూపకల్పనే ఈ సందర్భాన్ని తెలియచేస్తుంది ఈ పండుగ. దూరదృష్టి ఉన్న ప్రణాళిక ద్వారా హైదరాబాద్ ఐటీ రంగంలో విజయాలు సాధిస్తోంది, ముందుకు సాగుతోంది. అదిగో మనకు సాంకేతికంగా సహాయం అందించిన వారిని అభినందిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. స్థానిక పెద్దలు, పట్టణ మౌలిక సదుపాయాల సంస్థకు చైర్మన్గా ఉన్న చల్లా నరసింహారెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తదుపరి అభివృద్ధి ఇంజన్గా మారి పెట్టుబడులు, పరిశ్రమలు, అలాగే ప్రతిభ, ఆవిష్కరణ. ప్రతిభ అంటే టాలెంట్. నిజానికి టాలెంట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషం నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అన్నది ఒక ప్రసిద్ధ శ్లోకం. అదిగో గ్లోబల్ సమ్మిట్లో సీఎం గారు, సత్యార్థి, నోబెల్ లారెట్ ఉన్న చిత్రాలు చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు, మరి సినీ ప్రముఖులందరూ ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పనికొస్తారు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఫుల్లీ స్కిల్డ్ అండ్ టాప్ నాలెడ్జబుల్, రకరకాల జ్ఞాన ప్రమాణాలు ఉంటాయి. అలా ఉపయోగపడే వాళ్ళందరినీ ఉపయోగించుకుంటేనే సమాజం ముందుకు సాగుతుంది. అందుకే పెద్దలు చెప్పారు, ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం. ప్రతి ప్లాంట్ యొక్క రూట్కు మెడిసినల్ వాల్యూ ఉంది. అయోగ్యో పురుషం నాస్తి, ప్రతి వ్యక్తి ఉపయోగపడతాడు సమాజానికి. మరి లేనిది ఏమిటంటే, ఏ వ్యక్తిలో ఏ టాలెంట్ ఉందో, ఏ హృదయంలో ఎంత సహృదయతత్వం, సున్నితత్వం ఉందో అది గమనించి ప్రోత్సహించే పెద్దలు కావాలి అని చెప్పింది. అలాంటి మన పెద్దలందరూ అదిగో ఒకరి తర్వాత ఒకరు ఈ పండుగలో పాల్గొంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. వేలాది ఎకరాల్లో పర్యావరణ స్థిరత్వం అనేది చాలా ప్రధానం. ఈ పర్యావరణ స్థిరత్వంలో భాగమే మరి గ్రీన్ బిల్డింగ్ ఫిలాసఫీ. అంటే ఇంధన వనరులు మనం ఎన్ని వాడుకుంటామో అన్ని ఉత్పత్తి చేస్తాం. కాలుష్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఛాంబర్లో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు అందుకుంటున్నారు. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం చూసాం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక అద్భుతమైన ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మించేందుకు రూపకల్పన చేసిన దృశ్యాన్ని, మరి మొన్నటి సరస్వతి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు, సరస్వతి నది కాళేశ్వర త్రివేణి సంగమంలో, రానున్న రోజుల్లో గోదావరి పుష్కరాలు, అలా ఆధ్యాత్మిక రంగంలోనూ పర్యాటక రంగంలోనూ ప్రకృతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి ఛాంబర్లో కూర్చున్న ఒక శుభ తరుణం ఇది. శుభారంభం. శుభం అంటే మీ అందరి శుభాకాంక్ష, మీ ఆశీస్సు అందాలి. అది ఆనరబుల్ సీఎం గారి ఛాంబర్లో కూర్చున్నారు. ఒకసారి మీరు ఇక్కడ శుభాకాంక్షలు చెప్తే సార్కి వినిపిస్తాయి. ఎట్లా చెప్పాలో అందరికీ తెలుసు. కరతాళ ధ్వనులతో మీ
కరతాళధ్వనులతో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందనలు, అభివాదాలు, శుభాకాంక్షలు తెలియచేద్దాం. ధన్యవాదాలు. బిల్డ్ నౌ అనే సింగిల్ విండో ప్లాట్ఫామ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ చైర్మన్ ఛాంబర్ని ఇప్పుడే వారు మరి ఆశీర్లు అవ్వటం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.